ఏంటి కథ అనేది కొంతసేపు ఆలోచితో అందరూ నిశ్శబ్దంగా సత్సంగాన్ని లాభం తీసుకోవాలని మరి కోరుకుంటున్నాం. ఓం జ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకాయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురభ్యే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమదే శ్రీభక్తిసౌధో కేశవగోస్వాमीति नामिने. गो गुरु कृष्ण सेवा संबंध विज्ञानदायिने प्रभवे नमो. श्री गुरु करुणा शक्ति विग्रहाय नमस्तुते. नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमदे श्रीभक्ति वैभव पुरी गोस्वामीति नामिने. गौरवाणी प्रचाराय दृढ़संकल्पमुहूर्तये कृष्णशक्तिस्वरूपाय श्रीभक्तिप्रदायिने वंशाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानं पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. भागीसायस्य वदने लक्ष्मीयस्य चो वक्षसि यस्यास्ते हृदयं संवेकं नृसिंहम् अहं भजे त्वं नृसिंहम् अहं भजे. ప్రప్రథమంగా పరమ పూజ్యులు ప్రాతఃస్మరణీయ పరమారాధ్యులు జగద్వందనీయులు శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవాశ్రమ సంస్థాపక ఆచార్యులు మధ్య గురుదేవ్ గురుకృపామూర్తి విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ భక్తి సౌధ కేశవ గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. తదుపరి పరమ గురుదేవుని త్రిలాభ విష్ణుపాద్ పరమహంస పరిప్రాజకాచార్య అష్టోత్తర శ్రీమద్ జగద్గురు భక్తి వైభవ పురి గోస్వామి మహారాజ్ వారి దివ్యపాదంలో ఈ దాస్ అనంత కోటి దండోత్ ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. కృపాను గురువర్గులు ఆచార్య తాలూకు దివ్యపాదంలో భూరి సాష్టాంగ అనంత కోటి దండోత్నామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. భగవత్ కథ పిపాసు గురు భ్రాతలందరికీ మాతృమండలికి అందరికీ నా యథాయోగ్యము ప్రణామం చేస్తూ వారి అహేతు కృపాభిక్ష ప్రార్థన కోరుతున్నాం. అఖిల గుణగణ నిధి కరుణాసాగర భక్తవత్సల కల్పతరు దయాసాగర శ్రీ హరితాలుక మహతి కృప ఈరోజు ఈ త్రిసంధ్యా సమయంలో భగవత్ సన్నిధిలో మనందరికీ మానవ జన్మని సర్వోత్కృష్టమైన ఫలం సత్సంగం లభిస్తుంది. ఇది కేవలం హరి గురు వైష్ణవుల తాలూకా మహతి కృప. భీష్మదేవులు ఈ 5 రోజులు ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు, ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి పౌర్ణమి, ఈ 5 రోజులు అతి మహానీయులు పేరు రాస్తున్నారు. పర్వత ఋషి నారదులు, ధౌమ్య, వ్యాసులు, భరద్వాజ్ వాళ్ళ శిష్యులతో సహా పరశురాం, వశిష్ఠులు, మరి విశ్వామిత్రులు, అత్రి, గౌతమ, ఇటువంటి ఋషులు సమావేశం. ఎంతమంది పేర్లు రాస్తున్నారు. ఈ ఋషులతో పాటు కౌరవులు, మళ్ళీ పాండవులు ఎక్కడున్నారు? భీష్మదేవుల తాలూకా సరసజ్జ ధనుర్బాణం తాలూకా మంచం మీద పడుకొని ఉన్నారు. నాలుగు 450 సంవత్సరాలు భీష్మదేవులు ఉన్నారు. 450 years. అతని తాలూకా అనుభూతి, అతని తాలూకా జ్ఞానము ఏంటి? అతను మామూలు శిక్ష తీసుకోలేదు. దేవగురు వశిష్ఠుల నుంచి
తను శాస్త్రాధ్యయనం చేసేది. ఈ ముసలతని దగ్గర ఈ ఏమి జ్ఞానం ఉన్నది, అందరూ వచ్చి హితోపదేశం మాకు ఇయ్యండి అని అడుగుతున్నారు. ఈ 5 రోజులు నాన్ స్టాప్గా భీష్మ పితామహ చాలా అద్భుతమైన ధర్మాన్ని బోధించారు. రాజధర్మము, స్త్రీ ధర్మము, దాన ధర్మము, భక్తి ధర్మము, అనేక ధర్మాలు. ఇవందరూ ఋషులు, మునిలు, కౌరవులు, పాండవులు అందరూ వింటున్నారు. అందుకే ఈ 5 రోజులు చాలా ఎక్కువ ప్రాధాన్యత. ఎవరైతే ఈ 5 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుడిని స్మరిస్తారో, గుళ్ళు గోపురాలకి వెళ్తారో, దీపదానం చేస్తారో, ఇటువంటి సత్సంగంలో కూర్చుంటారో, భీష్మదేవుల తాలూకు చరిత్రను వింటారో వారికి దివ్యమైన జ్ఞానాన్ని లభిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్ఞానం అనేది వేరే, దివ్య జ్ఞానం అనేది వేరే. సైకిల్ మెకానికల్ కూడా వాడికి జ్ఞానం ఉన్నది. ఎలాగ సైకిల్ పంచర్ అయిపోతే దానికి ఎలాగ రిపేర్ చేస్తారో అది కూడా జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోతే ఎవరైనా రిపేర్ చేయగలరండి? లేదు. కానీ దివ్య జ్ఞానం అనేది ఏంటి? దేనికి దివ్య జ్ఞానం అంటారు? అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం. సరసజ్జలోనే ఉన్నారు. సరసజ్జ అంటే ధనుర్వాణం అయిన మంచం. వెళ్ళిన వెంటనే అర్జున్ చెప్పి, అర్జున నాకు నీళ్ళు దాహం వేస్తుంది. దుర్యోధనుడు వెళ్ళి పరిగెట్టి వెళ్ళి చెప్తున్నారు, బంగారం గ్లాసులు తీసుకురా వాటర్. భీష్మ పితామంటారు, ఆగు, నువ్వు ఆగు, అర్జున నువ్వు ఎక్కడికి అక్కడే ఉన్నాడు. హరి ఓం. మాయ కలియుగం శబ్ద రూపంలో వచ్చి సో ఎక్కడ ఉంది? అర్జునుడికి ఆదేశించారు, నాకు వాటర్ కావాలి అని. అర్జునుడు తన తాలూకు దివ్యమైన ధనుర్బాణంతో కొట్టేసి గంగాని ప్రకటన చేసి, అందుకే ఎక్కడైతే కురుక్షేత్రంలోని గంగా ఉంటాడు, ఆ గంగా అర్జునుడు ప్రకటన చేశారు. ఆ గంగా తిన్నగా వెళ్ళి భీష్ముడి తాలూకా నోట్లో పడ్డది. గంగా ఎవరు? భీష్మదేవుడు ఒక తల్లిని ఆస్వాదించారు. మళ్ళీ ఏమన్నారు? నాకు తలగడ కావాలి అన్నారు. ఇలాగ ఉన్నారు. నెత్తికి ఏం బాణాలు కొట్టలేదుగా, ఓన్లీ శరీరానికి మొత్తం అంతా బాణం కొట్టేసారు. పడుకున్నారు విధంగా నెత్తి ఇలాగ ఉన్నది. అందరూ ఉన్నారు, అందరికీ చూడాలంటే అలాగ కొద్దిగా ఎత్తుగా పెడితే చూడగలరు అందరికీ. అప్పుడు అర్జునుడు కడుగుతున్నారు, తలగాడ ఒకటి. దుర్యోధనుడు తనగా వెళ్ళి పెద్ద దల్నఫ్ ఒక పెద్ద ఆగు, నువ్వు నీకు తెలియదు ఏ మంచంలో పుడకాను, ఆ మంచం తలగడికి కావాలి. అర్జునుడు వెంటనే తను ఈ విధానంగా ధనుర్వాణం చేశారు. కరెక్ట్గా వెళ్ళి ల్యాండ్ అయ్యింది అది బాణం. ఆ తలని ఈ విధానంగా ఈ పొజిషన్లో ఉంది. నిపుణం అర్జునుడు. సో అర్జున్తో ఈ విధంగా సేవ తీసుకెళ్ళి జ్ఞానోపదేశం ఇస్తున్నారు. ఏం జ్ఞానోపదేశిస్తున్నారంటే దాంట్లో చిన్నది ఒక టాపిక్ చెప్పగలం. మనం ఎంత జ్ఞానం ఎలా చెప్పగలం ఒక రోజులో చెప్తున్నారు. ఓహో కష్టం. ఆ ధనుర్బాణంలో ఉండి చెప్తున్నారు ఎంత గంభీరంగా. భీష్ముతాలకు వాణి కూడా గంభీరం. అహో కష్టం, అహో న్యాయం, యద్యం ధర్మనందన. ఎంత కష్టం, ఏంటి ధర్మము. జీవితం నాహర్త క్లిష్టం, విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. అందరికీ కష్టం ఎందుకు వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ. ఏమన్నారు? జీవితం నాహర్త క్లిష్టం. అసలు సాధారణంగా
జీవులకి మనిషికి కష్టం ఎందుకు వస్తుంది అని చెప్పారు. 3 రకాల కారణం గురించి ఒక జీవుడికి కష్టం వస్తుంది. మన కష్టం ఎందుకు వస్తుందంటే ఒకటే, 3 కారణం. ఇదే మన అందరికీ తెలుసుకోవడానికి ఇష్టం, కతువడం. స్త్రీ ధర్మం ఏంటి, రాజధర్మం ఎందుకు, మనకి ఇవన్నీ అవసరం లేదు. స్వామి కష్టం ఎందుకు వస్తుంది చెప్పేయండి మాకు చాలు, చెప్పేయండి, మళ్ళీ ఇది అడగపోతుంది కూడా చెప్పేయండి మాకు చెప్పారు అద్భుతం. సో ఈరోజు టాపిక్ మనకేంటి చెప్తున్నారు భీష్మదేవులు, ఒక వ్యక్తికి, ఒక జీవుడికి కష్టం ఎందుకు వస్తుంది? 3 కారణం. ఒక కారణం ఏంటి? పితృదోషం. ఒక వ్యక్తికి పితృదోషం ఉండడం వల్ల కష్టం వస్తుంది. రెండోది మాతృదోషం. అందుకే మనం పండగలకి, పర్వాలకి ఏం చేస్తాం? పితృతర్పణం చేస్తాం. వాళ్ళు శాంతి ఉంటే మన కష్టం పోతుందండి. ఏ పని చేసినా ఖచ్చితంగా పితృపురుషుల్ని మనం తలుచుకోవాలి. ఇప్పుడు ఉంటుండే తండ్రికి మనం తలుచుకోకుంటున్నాం. మన ఎవరో చనిపోయారు, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు, ఎవరు ఉన్ని తండ్రికి సన్మానం ఇస్తే చాలు, పితృపురుషుకి ఇచ్చినట్టే. మనం ఉన్ని తండ్రికి స్మరించి నాన్న నమస్కారం, అమ్మ నమస్కారం అని చెప్పి ఫోన్ చేసి డాడ్ 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 చక్కగా నాన్న అని 2 పదాలు, అమ్మ అని చెప్పేసి పదం పెడితే ఎంత అందమైన శబ్దం. మామ్, మామ, మమ్మీ, ఇటువంటి చక్కగా అమ్మ అని పిలవచ్చు. తలా లేచి అమ్మకి నాన్నకి నమస్కారం చేస్తే ఎంతో భాగ్యవంతులు అటువంటి పిల్లలు. కానీ అమ్మ అంటే కృతజ్ఞత లేదు, నాన్న అంటే కృతజ్ఞత లేదు. మరి పితృపురుషుల గురించి ఏమంటారు? సో 2 కారణానికి భీష్ములు చెప్తున్నారు, మనం చెప్పుకున్నాం. ఎవరి దగ్గర చెప్తున్నారు? ఎంతమంది అత్రి, వశిష్ఠులు, వ్యాసులు, నారదులు, ఇటువంటి అద్భుతమైన మునీలు ఉన్నారు, చెప్తున్నారు. అసలు దుఃఖం ఎందుకు వస్తుంది? 2. మరి పాండవులు అడుగుతున్నారు, స్వామి మాకెందుకు దుఃఖం వచ్చింది? మళ్ళీ ఒక కారణం ఏం చెప్పారు? కర్మము. ఒకటి పితృదోషం, ఇంకోటి మాతృదోషం, ఇంకోటి కర్మదోషం. ఈ 3 దోషాల వల్ల ఒక వ్యక్తికి దుఃఖం వస్తుంది. మళ్ళీ ఏమంటున్నారు? పాండుపుత్రులకి సంస్థితే అతిరథే పాండవ్, హే ధర్మనందన, యద్విజం ధర్మనందన, హే ధర్మనందన, మీ జీవితంలోని మీ తండ్రి తల్లగా దోషమేమీ లేదు. ఎందుకంటే పాండు రాజు సంగతి నేను చూశాను. పాండు రాజు ధర్మాత్ముడు. పాండు పేరు వింటే ఇతర రాజ్యాలందరూ యుద్ధం తినకి వచ్చేవారు కాదట. పాండురాజుతో యుద్ధమా? వద్దు, అతను ధర్మాత్మ, అతనితో యుద్ధం చేయడం కన్నా ఓడిపోవడం బెస్ట్, సరెండర్ అయిపోవడం బెస్ట్. ధర్మంతో యుద్ధం ఏం చేస్తాం? పాండు పేరు విని చాలామంది సరెండర్ అయిపోయేవారట, ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయేవారట. పాండురాజుకి యుద్ధం చేయడం అవసరం లేక ఉండేది, అటువంటి ధర్మాత్మ. అందుకే పాండురాజు తల దోషం ఏమి లేదు. అందుకే మీ తండ్రి దోషాలు ఏమి లేదు, దానివల్ల నీకు దుఃఖం రానానికి. ఇంక పోయి మాతృదోషం అంటావా? తల్లి కుంతి, పృథాబాలో ప్రజావధూ, ఇటువంటి కోడలు హస్తినాపురంలోని తన వచ్చి నిలిచి తనకి చాలా దుఃఖమే, కష్టమే. అయినా కూడా ఏ రోజు కూడా నువ్వు ఇప్పుడు దుఃఖం అంది, కష్టం అని చెప్పేసి చెప్పలేదు. సహించుకొని ఉన్నది కుంతీదేవి. కుంతీదేవి సహనానికి ప్రతిరూపం. ఎవరు ఎంత దుఃఖం వచ్చినప్పుడు ఎవరికి నింద కాదు, ఏ ప్రకారంగా చేసేది కాదు. కుంతీదేవి అటువంటి. సో మాతృదోషం కూడా మీలో లేదు. వెంటనే ధర్మరాజు అడిగారు, స్వామి అలాగైతే మా కర్మదోషం ఉన్నదా? అడగడంతో భీష్మదేవులు అంటున్నారు, మీకు కర్మదోషం కూడా ఎందుకు లేదు. ఎందుకంటే మీకు చేసిన కర్మ దోషం ఉంటే
మీ వెనకట్ల అచ్యుతుడు ఉండడు. అచ్యుత్ అంటే ఎవరు? మీతో పాటు కృష్ణుడు ఉన్నారంటే మీ కర్మలో ఏ ప్రకారంగా లోటుపాటు లేదు. ఎందుకంటే పాపం కర్మం చేసిన వ్యక్తి దగ్గర కృష్ణుడు ఉండరు కాబట్టి. అచ్యుత మీ దగ్గర ఉన్నారంటున్నారు. చెప్తున్నారు విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. ఎవరైతే గురువుని ఆశ్రయిస్తారో, ఎవరైతే ధర్మాన్ని ఆశ్రయిస్తారో, ఎవరు అచ్యుతుడిని ఆశ్రయిస్తారో వాళ్ళకి ఎప్పుడు దుఃఖం రాదు అని చెప్పి చెప్తున్నారు భీష్మ పితామహ. విప్రధర్మ అచ్యుత ఆశ్రయ. ఇది మూడు మీ దగ్గర ఉన్నది. మీరు గురువుని ఆశ్రయించున్నారు, మరి ధర్మాన్ని ఆశ్రయించున్నారు, మరి శ్రీకృష్ణ పరమాత్మ అఖిలాండ బ్రహ్మాండ నాయకుడు శ్రీకృష్ణ పరమాత్మ అచ్యుతుడిని కూడా మీరు ఆశ్రయించున్నారు. మరి స్వామి ఎందుకు దుఃఖం? ఎందుకు మాకు దుఃఖం వచ్చింది? ఏం దుఃఖం లేదు, జీవితం అంతా దుఃఖమే. పాండవులకి ఏం దుఃఖం? ఏం లేదు. జీవితం అంతా పాపం పరితపించి రాజ్యం గురించి వాళ్ళు పోరాటం అంతా. ఎవరికి నిప్పులో పెట్టేశారు, ఎవరికి విషం ఇచ్చేశారు, ఏ ప్రకారం తక్కువ హింసలు చేశారా? ప్రతి సమయం కష్టమే. అయితే మాకు ఎందుకు కష్టం వచ్చింది? మనకి కష్టం వచ్చిందంటే తలుచుకోండి, మూడు కారణం. ఏంటి? పితృదోషం, మాతృదోషం, కర్మదోషం. ఇది ఎవ్వరికి విడిచిపెడుతుంది. పితృదోషం అంటే ఏంటి? తల్లిదండ్రులు చేసిన కర్మ బట్టి పిల్లలకి తగులుతుంది. ఇది కూడా ఉండాలి. తల్లిదండ్రులు ఎటువంటి కర్మం చేస్తే, మంచి కర్మం చేస్తే పిల్లలు మంచిగా పుడతారు, వాళ్ళ జీవితం మంచిగా ఉంటుంది. తల్లిదండ్రులు తప్పని చేస్తే ఖచ్చితంగా పిల్లలకి కూడా అది బ్యాడ్ ఎఫెక్ట్ పడుతుంది. లేదని కాదు. అందుకే మాతృదోషం, పితృదోషం అని చెప్పారు. నిజ కర్మ దోషం అనేది ఇది ఒక అద్భుతమైన సబ్జెక్ట్. చాలామంది ఏమంటారంటే, ఏం తెచ్చామయ్యా, ఏం తీసుకెళ్తాం అంటారా? తీసుకెళ్ళేది ఏమీ లేదు, తీసుకొచ్చేది ఏమీ లేదు మనం అని చెప్పేసి చెప్తారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? నిజమేనా? ఏం తీసుకొచ్చాం, ఏం తీసుకెళ్తాం? అబద్ధం. మనం ఖచ్చితంగా తీసుకొచ్చాం, తీసుకెళ్తాం కూడా. ఏంటి? కర్మం తాలూకా బ్యాగ్, సంచి. ఎంత పెద్ద కర్మం తీసుకొని వచ్చాం, మళ్ళీ ఎంత పెద్ద కర్మం తీసుకుని వెళ్తాము. ఈ కర్మం అనే ఒక సబ్జెక్ట్ మనం కొన్ని రోజులు సబ్జెక్ట్ మాట్లాడుకోవచ్చు. మనం అనుకుంటాం ఈరోజు ఈ కర్మం చేసేస్తున్నాము, దీనికి బాధ్యత ఏం లేదు, దీనికి ఏం ప్రాబ్లం లేదు అని. ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ యాక్షన్ దేర్ షుడ్ బి ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. కర్మానికి ఫలితము ఖచ్చితంగా ఉన్నది. కొన్ని కర్మం ఉన్నది 5 రోజుల తర్వాత మనం ఏదో జర్నీకి వెళ్తుంటాం, కొన్ని వాటర్ బాటిల్స్ కొనుక్కొని తాగుతాం, అప్పటికప్పుడు ఎఫెక్ట్ చేయి. 2 days 3 days 4 days జర్నీ నుంచి వచ్చిన తర్వాత మన గొంతుకు పట్టేస్తుంది, కొద్ది జ్వరం వస్తుంది, దగ్గు జలుబు అన్నీ పట్టేస్తుంది. అప్పటికప్పుడు ఆ రియాక్షన్ రాదు. కొన్ని కర్మం ఉంటుంది 1 year తర్వాత, కొన్ని కర్మం ఉంటుంది 5 years తర్వాత, కొన్ని కర్మం ఉంటుంది చనిపోయిన ముందు మనకి ఆ ఫలం లభిస్తుంది, కొన్ని కర్మ ఉంటుంది ఒక 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కూడాను ఆ కర్మ మనం అనుభవించాల్సిందే. ఎక్కడ తప్పించడానికి లేదు. అందుకే కర్మ శుద్ధి చేసుకోవాలి. ఏదో ఎవరికి తెలియకుండా చేసేస్తున్నాం కర్మము, మనకి ఏమైంది పర్లేదులే చేసేద్దాం, తప్పు అధర్మము అన్యాయం లేదు. ఎప్పుడు మనకి అది ఖచ్చితంగాను తలకు చుట్టుకుంటుంది. అది ఒక పాము అయినా విడిచిపెడుతుంది కానీ, మీ నేడాన్ని మీకు విడిచిపెడుతుంది కానీ కర్మము మీకు ఎప్పుడు విడిచిపెట్టదు. మీతోటే ఉంటుంది. ఎన్ని జన్మలైనా కూడాను కర్మము మీతోటే, మీ వెనకాతలే వస్తూనే ఉంటుంది. విచిత్రమైన ఇది ఒక సబ్జెక్ట్ ఇది. సో అందుకే మన కర్మాన్ని శుద్ధం చేసుకోవాలి, పవిత్రం చేసుకోవాలి. ఏది పడితే ఎలాగ పడితే మనం కర్మం చేసేస్తే సరిపోదు. ఎవరు అడుగుతున్నారే మనకి, ఎవరు చూస్తారు మనకి అని అనుకొని కర్మం చేసేసుకున్నాం అనుకోండి, అది అలాగని కాదు. ఆ కర్మం తాలూకా ఫలితం వచ్చినప్పటికీ మీకు ఆ శక్తి, ఆ ధైర్యము, ఫేస్ చేసే కెపాసిటీ ఉండాలి.
లేదు అనుకోండి, ఖచ్చితంగాను మనకి దుఃఖం ఎందుకు వస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కర్మం తాలూకా దోషం ఉన్నది కాబట్టి. ఒక ప్రపంచంలోని ఏ వ్యక్తి మీకు ఒక వ్యక్తి మీకు సుఖం ఇవ్వలేడు. ఏ వ్యక్తి కూడాను వారికి సమర్థత లేదు ఒక వ్యక్తి మీకు సుఖం ఇస్తాడని. అతనికి సమర్థత లేదు మీకు ఒక వ్యక్తి దుఃఖం ఇస్తారని చెప్పేసి. వాస్తవంగా మీ కర్మమే మీకు సుఖం ఇస్తుంది, మీ కర్మమే మీకు దుఃఖం ఇస్తుంది. ఎవరు ఈ సంసారంలో ఈ జగత్తులోని మీకు ఎవరు సుఖం ఇవ్వలేరు, ఎవరు దుఃఖం ఇవ్వలేరు. మీరు దుఃఖం అనుభవిస్తున్నారు, సుఖం అనుభవిస్తున్నారంటే మీ కర్మం వల్లే. ఏ ఒక పలానా వ్యక్తి వల్ల సుఖం అనుభవిస్తున్నారు, పలానా వ్యక్తి వల్ల మీరు దుఃఖం అనుభవిస్తున్నారు అనేది లేదు. ఈ ప్రపంచంలో ఆడికి అంత సమర్థత లేదు మీకు దుఃఖం ఇవ్వాలంటే, మీకు సుఖం ఇవ్వాలంటే. చెప్తున్నారు అందుకే ఏంటి, కహాకు కో సుఖ దుఃఖ కరదాత నిజ కృత కర్మ భోగ సవత్రాత. రామాయణంలో చెప్తున్నారు, కహాకు కో సుఖ దుఃఖ కరదాత. ఎవరికి సుఖం ఇచ్చే కెపాసిటీ ఎవరికి లేదు ఈ జగతంలోని. కానీ మనం ఏమనుకుంటున్నాం, పలానా వ్యక్తి మనకి సుఖం ఇచ్చారు, పలానా వ్యక్తి మనకి హెల్ప్ చేశారు, పలానా వ్యక్తి మనకి దుఃఖం ఇచ్చారు. ఎవ్వరు కాదు, మన కర్మమే మనకి సుఖం ఇచ్చింది, కర్మే మనకి దుఃఖం ఇచ్చింది. కర్మనికి పవిత్రం చేసుకోవాలి మనం. సో ఈ ప్రపంచంలోని చాలామంది పరిస్థితులు అనుకూలం అవుతాయి, పరిస్థితులు బాగైతే నేను గుడికి వస్తాను, భక్తి చేస్తాను, లేకపోతే గుళ్ళి గోపురాలకి వెళ్తాను, దాన ధర్మం చేస్తాను, జపం చేస్తాను. ఎప్పుడూ మీ పరిస్థితి చేంజ్ అవ్వదు. పరిస్థితిని నేను చేంజ్ చేస్తాను అనే వ్యక్తి వాడు కంట మూర్ఖుడు ఇంకెవరు లేరు. మీరు చేంజ్ అవ్వాలి, పరిస్థితులు ఎప్పుడూ చేంజ్ అవ్వదు. ఇంకోండి, ఇంకో 1 year తర్వాత రిటైర్డ్ అయిపోతాను కదా, అప్పుడు పరిస్థితి బాగుంది. ఎప్పుడు లేదు. కొద్దిగా వ్యాపారం కొద్దిగా నడకూడదు, బాగా వ్యాపారం కరెక్ట్గా వచ్చిన తర్వాత నేను ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్గా చక్కగా భక్తి చేస్తాను. వివాహం అవ్వలేదు, వివాహం అయిన తర్వాత నేను కరెక్ట్గా చేస్తాను. సంతానం అవ్వలేదు, సంతానం అయిన తర్వాత చేస్తాను. ఎప్పుడు మీ పరిస్థితికి ఎప్పుడు మీకు అనుకూలం ఉండదు. ఎప్పుడు అనుకూలం, మీరు ఎప్పుడైతే అనుకుంటారో ఈ క్షణమే అనుకూలము, భగవంతుడి భక్తికి ఈ క్షణమే అనుకూలం అని చెప్పేసి మనం చెయ్యాలి అంతే. పరిస్థితులు అనుకూలం అయిన తర్వాత నేను భక్తి చేస్తాను, కర్మాన్ని శుద్ధి చేస్తాను అని అనుకున్నారంటే ఆడంత మూర్ఖుడు ఇంకెవరు లేరు. పరిస్థితి కాదు, మీకు మీరు ముందు అనుకూలం చేసుకోవాలి. జహా విధి రాఖే రామ్ తహా విధి రహియే, సీతారాం 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 కహియే. జహా విధి రాఖే రామ్. రామచంద్రమూర్తి రాముడు శ్రీకృష్ణుని మనకి ఎలాగ ఉంచుతారు అనుకున్నారో అలాగే ఉండండి. నేను పరిస్థితిని చేంజ్ చేసి అలాగ ఉందాం అని మీరు సబ్జెక్ట్ని కమ్జీ చేసుకోకూడదు. సో అందుకే మన కర్మాన్ని ఖచ్చితంగాను ఆలోచిస్తూ మనం ఏం కర్మం చేస్తాం ఆ కర్మాన్ని మనం ఆలోచన చేయాలి. ఏది పడితే ఆ కర్మం చేస్తే ఖచ్చితంగా అది మనకి ఎప్పుడు తిరిగి కొడుతుంది అనేది ఖచ్చితంగా తిరిగి కొడుతుంది. అయితే ఒకటి భక్తి, ఒకటి కర్మ, సుకర్మ, వికర్మ అనే కర్మలు ఉన్నాయి. కానీ మామూలుగా ఇది భగవద్గీత సబ్జెక్ట్ ప్రకారం చెప్తున్నాను. కర్మం అంటే సింపుల్, వాడు ఉద్యోగం చేస్తాడు, ఎవరు జోలికి వెళ్ళడు, భార్య పిల్లలు, వాడి కుటుంబము, వాడి సంసారం అంతే. ఇంక వాడికి బయట ప్రపంచం సంబంధం, డ్యూటీకి వెళ్తాడు, వాళ్ళ ఇంట్లో విషయాలు చూస్తాడు, బయటతో ఎవరితో సంబంధం లేదు. కర్మం. సుకర్మం అంటే ఏంటి? శాస్త్రము ఏ విధానంగా చెప్తుంది ఆ విధానంగా బతకడమే సుకర్మం. ధ్యానంగా వినండి. వికర్మ అంటే ఏంటి? శాస్త్ర విరుద్ధంగా ఏం పని చేస్తే అది వికర్మం. ఇది శాస్త్ర విరుద్ధమైనది, ఇది వికర్మము. అది చాలామంది వికర్మం అంటే ఏంటి? పాపము, మామూలుగా చెప్పుకో అంటే పాపకర్మము. సుకర్మం అంటే పుణ్యకర్మము. చాలామంది ఏం చేస్తారంటే పాపకర్మం చేస్తారు, పాపకర్మము కడిగించుకోవడానికి సుకర్మం చేసేస్తారు చాలామంది. వేరే కొన్ని దాన ధర్మం చేసేద్దాం, కొద్దిగా పుణ్యం చేసేద్దాం, గుడి గోపురాలకు వెళ్ళిపోదాం, పాపం చేసాం ఏం చేస్తాం అని అనుకుంటారు. పాపం అకౌంట్ పాపమే, పుణ్యం అకౌంట్ పుణ్యమే. పాపం చేసేసి పుణ్యం చేసి దాన ధర్మం చేసేస్తే ఆ పాప కర్మం ఎప్పుడు పోదు.
దీనికి సనాతన గోస్వామి ఏం చెప్తారంటే, మలంకి మలంతో నీకు కడగలమా? మలం అంటే ఏంటి తెలుసా? మలం అంటే ఏంటి? బిష్ఠ. దానికి తెలుగులో ఎవరు ఏమంటారో నాకు తెలియదు. మలంకి మలంతో కడగలేము. ఇంకా ఎగ్జాంపుల్ ఏం ఇచ్చారంటే, సారా, మందు తాగుతారు కదా, సారాకి సారాతో కడగలమా? ఒక గ్లాసు సారా ఉన్నది, ఆ గ్లాసు కడగాలి, సారాతో కడగలమా? అదే కర్మంతో ఎప్పుడు కడగలేము. సుకర్మం అనేది, పుణ్యకర్మం అనేది కర్మమే, పాపకర్మం అనేది కర్మమే. ఆ కర్మానికి కర్మంతో ఎప్పుడు కడగలేము, పోదు. సారాకి సారాతో క్లీన్ చేయలేము, బిష్ఠతో క్లీన్ చేయలేము, తగ్గించలేము. పుణ్యకర్మానికి పాపకర్మంతో కడగలేము, పాపకర్మంతో పుణ్యకర్మంతో కడగలేము. ఏ కర్మానికి ఆ కర్మమే. అందుకే ఆలోచించి కర్మం చేయాలి. ఏదో పడితే అది కర్మం చేసేసామనుకోండి, అది మనకు తిరిగి కొట్టినప్పుడు మనకు. అయితే చాలామంది ఇక్కడ భీష్మదేవిని ఏమంటున్నారు తెలుసా? అయితే స్వామి, మాకు ఎందుకు వచ్చింది దుఃఖం? మేము ఇటువంటి కర్మం చేసామా? లేదు. అయితే మాకు ఎందుకు వచ్చింది? చాలా అద్భుతం చెప్తున్నారు. భక్తుల గురించి చెప్తున్నారు. ఇప్పుడుతో మామూలు వ్యక్తుల గురించి, పుణ్యాత్మల గురించి, పాపాత్మల గురించి కర్మం చెప్పారు. భక్తులకి ఎందుకు దుఃఖం వస్తుంది? దీంతో కొంతమంది భక్తులు ఉంటారు, స్వామి మేము గుడికి వెళ్తున్నాం, జపం చేస్తున్నాం, తిలకం పెట్టుకుంటాం, కథా కీర్తనం చేస్తున్నాం, అయినా కూడా మాకెందుకు ఇంటి దుఃఖము? చక్కగా వాడు తాగుబోతుడు, రోజుల్లో తాగుతాడు, చక్కగా వాడికి ఫోన్ కొడితే డబ్బులు వచ్చేస్తున్నాయి. చాలామంది పాపం రోజంతా ఇసుక మోసి, ఇటుక మోసి, రోజుకి 450 రూపాయలు, 500 రూపాయలు సంపాదిస్తాడు. ఏసీలో 4 ఫోన్లు కొట్టేసి, ఇలా కొట్టేసి 5 లక్షలు బిజినెస్ అయిపోతుంది వాడికి. విచిత్రం. ఇది కష్టపడితే డబ్బు వస్తుందంటే, ఆ ఇసుక మోసిన వాడు ఎంత కష్టపడుతున్నాడు? జస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఏసీలో కూర్చుని ఫోన్ కొడితే డబ్బులు వచ్చేస్తున్నాయి వాడికి. వాడెంత కష్టపడుతున్నాడు? ఇదే కర్మం. వాడు చేసిన కర్మం తగ్గిన వాడు డబ్బు ఈజీగా సంపాదిస్తున్నాడు. అయితే భక్తుడికి ఎందుకు దుఃఖం వస్తుంది అంటే అంటున్నారు భీష్మదేవులు, సంసితో అతిరథే పాండవృద్ధో బాల ప్రజాబధు సర్వకాలకృత్ మన్యే భవతాం చ యద్ ప్రియం. కృష్ణుడు ఇష్టంతో వాళ్ళకి దుఃఖం వస్తుందట. భగవంతుతాలకు ఇష్టంతో వాళ్ళకి దుఃఖం వస్తుంది. అదేంటి ఆశ్చర్యపోయేది. అరే, భగవంతుడు ఇష్టంతో మాకు కష్టం ఇస్తున్నారా? అదేంటది? మేము అర్థం చేసుకోలేకపోయాం. మాకు ఇది విశ్లేషణ చేయండి. కర్మం శుద్ధ అంటున్నారు, మాది మాతృదోష లేదు, పితృదోషం లేదు, కర్మదోషం లేదు, కానీ మాకు దుఃఖం ఎందుకు వస్తుందంటే కృష్ణుడి తాలూకు ఇష్టం వల్ల మీకు దుఃఖం వస్తుంది అంటున్నారు. ఇది అదేంటి? దానికి ఎగ్జాంపుల్ భీష్ములు ఏమి ఇచ్చారంటే, ఒక రాజు, ధర్మాత్మ రాజు ఉండేవారట. ఆ రాజు ప్రతినిత్యం 3వ ఫ్లోర్కి వెళ్ళి పొద్దున్న లెగిసి స్నానకూర్చలు చేసుకొని బంగారం, వెండి, వైడూర్యాలు పారేవారట పైనుంచి. ప్రజలందరూ ఆ సమయానికి వచ్చేసి బంగారం, వైడూర్యాలను తీసుకొని వెళ్ళిపోయేవారు. ఇప్పుడు బియ్యము, పప్పు, ఉప్పు, ఏది నిత్యావసరాలన్నీ ఖచ్చితంగా ఏదో ఒక ధర్మం చేసేవారు, ఏదో ఒక దానం చేసేవారు రాజు. ప్రతినిత్యం అది కొన్ని సంవత్సరాలుగా తగిలి వెళ్తుంది. ప్రజలందరూ ఆ సమయానికి వచ్చేసి ఎవరికి ఏది కావాలో అలా పట్టుకొని వెళ్ళిపోతుండేరు. ఆ రాజు అలాగే ఇసురుతూనే ఉండేవారు, ధర్మం చేస్తూనే ఉండేది. ఒకరోజు రాజు చింతించారు, చింతలో పడ్డారు. మంత్రి, అతను మహామంత్రి వచ్చారు. రాజుగారు, ఏంటి మీరు ఈ చింతనలో పడ్డున్నారు? లేదు, నేను ప్రతి నిత్యము ఎన్ని సంవత్సరాల నుంచి నేను దానం చేస్తున్నాను, ఒక వ్యక్తి కూడా నా వైపు చూడకున్నాడయ్యా. రాజు ఎటువంటి వాడు, ఏంటి మంచి చెడ్డ ఒక్కరోజు కూడా నాకు చూడకున్నారు. వీరికి కావాల్సిన వస్తువులన్నీ వీళ్ళు పట్టుకుని వెళ్ళిపోతారు తప్ప నా వైపు. మంత్రి ఆలోచించారు, మహారాజ్ రేపు నేను చెప్పినట్టుగా చేయండి, అందరు మీ వైపు చూస్తారు. ఏంటి? రేపు మీరు బంగారం వైడలు కాకుండా రాళ్ళు రెప్పలు విసిరండి, రాళ్ళు రెప్పలు విసిరండి, ఖచ్చితంగా మేము చూస్తాం. రాజు సరే చూద్దాం. ఆ 3వ ఫ్లోర్ బిల్డింగ్కి వెళ్ళి యాజ్ టీజ్గా రాళ్ళు రెప్పలు విసిరేసారు. విసిరితే
అందరూ రాజు రాజు కూడా పిచ్చిగట్టే అయిపోయింది, ఈరోజు రాజు రేపు చెప్తున్నారని చెప్పి చూస్తున్నారు అందరూ. అవును, అరే మంత్రి కరెక్టే, ఈరోజు అందరూ నాకు చూసారు. ఈ కథలో ఏంటి మీరు తెలుసుకున్నారు? మనకి సుఖము, వస్తువులు, సంతోషం ఇచ్చేస్తే మనం ఆ సుఖం సంతోషంతోనే ఉండిపోతాం. ఎప్పుడు భగవంతుడైపు ఒక్క క్షణం కూడా చూడడం, సమయం లేదు. ఆ వస్తువుతోనే, ఆ సమయంతోనే మనం ఆడుకుంటాం, పాడుకుంటాం, ఆ వస్తువుతోనే ఆనందం, అంతే. భగవంతుడితో మనకేం సంబంధం? ఆ సుఖం సమయంతోనే, ఆనందంతోనే మనం వెళ్ళిపోతాం. కానీ అదే భగవంతుడు మనకి రాళ్ళు రెప్పలు ఇస్తే మనం అప్పుడు స్వామి నన్ను రక్షించండి స్వామి, స్వామి నన్ను కష్టం నుంచి ఉద్ధరించండి స్వామి, నా వ్యాపారం బాగుండాలి స్వామి, నాకు వివాహం కావాలి స్వామి, నాకు పిల్లలు కావాలి స్వామి, నాకు ఇది కావాలి స్వామి. కష్టంతోనే భగవంతుడికి మీరు చూస్తారు, లేకపోతే భగవంతుడికి మీరు అందరూ చూస్తారేంటి చెప్పండి? ఇవాళ భగవంతుడి దగ్గర మనం ఉన్నామంటే మనకు కష్టం లేకుండా ఉన్నాం. ఇక్కడ భగవంతుడు ఈ విధానం కూడా మనకి చూపిస్తారు. ఇది భక్తులకి, మామూలైన కర్మీ తన వ్యక్తులు కాదు. వాళ్ళే ఖచ్చితంగాను పితృదోషము, మాతృదోషము, కర్మదోషము ఉన్నది. కానీ భక్తులకి కష్టం ఇచ్చి కూడాను కృష్ణుడు దగ్గరికి చేసుకుంటారు. ఎందుకు కష్టం ఇస్తారు? ఒకటి పాయింట్ ఏంటంటే, వాడు చేసిన పూర్వం తాలూకు కర్మం అంతాను ఈ జన్మలోనే అతను సమాప్తి చేయాలి. మెల్లిమెల్లిగా కష్టం ఇచ్చేసి ఈ జన్మలో అతను ఎలాగా బ్యాక్ టు గాడ్ హెడ్, నా దగ్గరికి వచ్చేయాలి. వాడికి జీరో బ్యాలెన్స్ చేసేసేయాలి. ఏదైనా కర్మ ఉన్నదంటే వాడికి ఈ జన్మలోనే అనుభవించేస్తారు. ఇంకడికి నెక్స్ట్ జన్మ ఉండకుండా చేసేస్తారు. భగవంతుడు జీరో చేసేస్తారు. ఇది ఫస్ట్ పాయింట్. అందుకే భక్తుడికి దుఃఖం వస్తుంది. ఆ దుఃఖం రావడం వల్ల మనం విచలితం అవ్వకూడదు. ఓ దుఃఖం నాకు ఎందుకు కష్టం అని చెప్పేసి భక్తులు చాలా ధ్యానంగా వినాలి. కష్టం వచ్చిందంటే భగవంతుడి పైన నమ్మకం తొలగిపోకూడదు. వస్తుంది. మన ప్రారబ్ధ కర్మము భగవంతుడు త్వరగా కట్ చేసేస్తున్నారు. రెండోది ఏంటి తెలుసా? ఒక వ్యక్తి వర్షం పడుతుంది, ఒక వ్యక్తి గొడుగు పట్టుకున్నాడు, ఇంకో వ్యక్తి గొడుగు పట్టుకోలేదు. ఏంటి అవుతుంది రిజల్ట్ చెప్పండి? గొడుగు పట్టిన వ్యక్తికి వర్షం ప్రభావం ఏమీ ఉండదు, వర్షం నీళ్ళు వాడిపైన పడదు. గొడుగు లేపిన వ్యక్తికి ఖచ్చితంగా వర్షం పడుతుంది. భక్తి చేస్తే గొడుగు పట్టుకున్న లాగా ఫలితం, భక్తి చేయకపోతే వాడి దగ్గర గొడుగు లేదు. ఎంత కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా భక్తి లాంటి గొడుగు మీకు ఆపుతుంది. భక్తి లేకపోతే మీరు ఖచ్చితంగా ఆ కష్టంతో, దుఃఖంతో మీరు పీడితమై, అనారోగ్యమై, లోలోపమై చనిపోతారు. కానీ భక్తుడికి ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇదొచ్చినా భగవంతుడు అతనికి ఆ కష్టం తగ్గట్టుగా సహన శక్తి ఇచ్చేస్తారు. ఒకటి గొడుగు ఇచ్చేస్తారు. మామూలుగా కర్మీలకి సహన శక్తి ఉండదు. హార్ట్ ఫెయిల్ అయిపోతాడు, హార్ట్ అటాక్ అయిపోతుంది, బోల్డ్ రోగాలు వచ్చేస్తాయి, బోల్డ్ వ్యసనాలు అలవాట్లు చేసేసుకుంటాడు. ఓహో కష్టం, ఓహో కష్టం, ఓహో న్యాయం చెప్తున్నారుగా ఫస్ట్ శ్లోకంలో. ఓహో కష్టం, ఓహో న్యాయం, యద్యుధం ధర్మనందన. ఎంత కష్టం. కానీ ఆ సహన శక్తి ఎవరిస్తారు? భగవంతుడు ఇస్తారు. ఎప్పుడు? మనం ఎప్పుడైతే భక్తి చేస్తామో, భక్తి వల్ల లాభం ఇది. భగవంతుడే కష్టం ఇస్తారు, భగవంతుడే కష్టం నుంచి దూరం చేస్తారు, భగవంతుడే కష్టంకి సహన శక్తి కూడా ఇస్తారు. సో అందుకే భక్తిలో మనకి అన్నిటికంట శ్రేయస్కరం. ఇదే సర్వకర్మ భస్మశాత్. మరి భక్తి చేస్తే లాభం ఏంటి? మీరు పూర్వం జన్మతల కర్మమంతాను నష్టం చేసుకోగలరు, అనుభవించుకోకుండాను. ఇది భక్తిలో లాభం. అన్ని కోట్లు జన్మతల కర్మము
మీరు భక్తి చేయడం వల్ల నష్టమైపోతుంది. భక్తి అంటే ఏంటి? అది ఎవరికి పడితే ఎవరికి భక్తి చెప్తున్నారు భీష్మ పితామహ. ఇంకో 5 minutes ఉన్నది, కన్క్లూజన్ చేద్దాం. చెప్తున్నారు ఏంటంటే భీష్మ పితామహ, హే కృష్ణుని ఇష్టంతోనే మాకు వస్తుందా ఈ కష్టం? అసలు కృష్ణుడు ఎవరు? కృష్ణుడితో మాకు సంబంధం ఏంటి? కృష్ణుడితో నాకంటే చిన్న ఎవరు అంటున్నారు? ధర్మరాజు అంటున్నారు. మరి అతను చిన్నే కదా, వాళ్ళ అత్త కొడుకు. కృష్ణుడి తాను వసుదేవులు ఎవరు? దేవకి తలకు వసుదేవులు కుంతి భోజ్. వసుదేవుల తలక చెల్లెలం కుంతీదేవి. కృష్ణుడు తండ్రి తాలూకా చెల్లెలు అంటే అత్తగారు అవుతారుగా, బువా అంటారు హిందీలో. తెలుగులో అత్తగారు. అత్తగారు తల కొడుకు ఏమవుతారు? మేనత్త కొడుకు ఏమవుతారు? బావమరిది ఏంటో అవుతారు, చిన్నోడు. ఇంకా నాకంటే చిన్న. నేను కృష్ణుడికి ఏం అడుగుతాను, ఏం చెప్తాను? అప్పుడు చెప్తున్నారు, ఏషవే భగవాన్ సాక్షాత్, ఏషవే భగవాన్ సాక్షాత్. ఏ ధర్మరాజ్, నువ్వు కృష్ణుడికి ఏంటి మామూలు సాధారణ మనిషి అనుకుంటున్నావా? ఏమంటారు? సోవే భగవాన్ సాక్షాత్. ఎవరు అంటున్నారు? భీష్ముడు. ఎక్కడ అంటున్నారు? కొన్ని లక్షల మంది ఋషులు మునిలు ఉన్నారు, కౌరవులు పాండవులు. సోవే భగవాన్ సాక్షాత్. సాక్షాత్ అని శబ్దం పెట్టారు చూడండి అక్కడ. మరి ఏమంటారు? సోవే భగవాన్ సాక్షాత్ ఆద్య నారాయణ పుమాన్. ఆది మరి నారాయణుడు, అతను మామూలు వ్యక్తి కాదు. నువ్వేదో సాధారణంగా మనిషి అనుకున్నావేమో, కృష్ణునికి లేదు. ఆద్య నారాయణ పుమాన్, సాక్షాత్ భగవంతుడు. ఒక విషయం చెప్పిన, మనం మనిషి జీవితం అనిత్యం, శరీరాన్ని బిబబో నైవ శాశ్వత. అనిత్య శరీరం. ఈ శరీరం నిత్యం కాదు. ఈరోజు కాకపోతే ఇప్పటికో, కాసేపటికో, రేపటికో, ఇంకొంతసేపటికో. ఇది ఎప్పుడో అవుతుందో తెలియదు. ఈ శరీరం అనిత్య శరీరం. శరీరాన్ని బిబబో నైవ శాశ్వతం. బిబబో అంటే ఏంటి? బిబబో నైవ శాశ్వతం. మీకున్ని ఆస్తి అంతస్తులు, ఏ ఆస్తి అయినా, భార్య పిల్లలు, బంగారం, వైడ్యూర్యాలు, ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు, భూమిలు, పొట్టలు, ఏదనుకోండి. బిబబో నైవ శాశ్వత. ఇది కూడా మీకు శాశ్వతం కాదు. అంటే ఏం చేయాలి? సన్నిహితం మృత్యు. ఎప్పుడు మీకు మృత్యు సన్నిహితం అంటే ముందుకి వస్తుంది, మీ పక్కకి వస్తుంది. మృత్యు మీకు వెంటాడుతూనే ఉన్నది మీ వెనకాతగా. ఏమంటారు? సన్నిహితం మృత్యు. మీరు ఏ ముందుకు వెళ్తున్నారు? మృత్యు ముందుకు వెళ్తున్నారు. ఎంత పరిగెట్టండి, ఎన్ని రోజులు గడపండి, ఎక్కడికి వెళ్తున్నారు? దేనికి సన్నిహితం? సన్నిహితం అంటే ఏంటి? ఫేస్ చేస్తున్నారు, దగ్గరికి వెళ్తున్నారు. దేనికి? మృత్యు దగ్గరికి వెళ్తున్నారు. సన్నిహితో మృత్యు. అది కూడా ఏంటి? అనిత్యమైన శరీరము. విభవ నేవ శాశ్వతం. మన దగ్గర ఉన్ని ఆస్తులు అంతస్తులు ఏది కూడా శాశ్వతం కాదు. మరి నిత్యం మనం మృత్యు ముఖానికి, మృత్యు దగ్గరికి వెళ్తున్నాం. అందుకే చెప్తున్నారేంటి? కర్తవ్యం. మన ఇటువంటి ఏం కర్తవ్యం ఉండాలి మనకి? ధర్మ సంగ్రహ. కర్తవ్య ధర్మ సంగ్రహ అంటే ఇటువంటి మన కర్తవ్యం ఏంటి అంటే, మెయిన్ కర్తవ్యం, మెయిన్ డ్యూటీ ఏంటి? ధర్మ సంగ్రహ. ధర్మాన్ని సంపాదించు. ఎందుకంటే బిబబో నేవ శాశ్వతం. మీ ఆస్తులు అంతస్తులు, బంగారం, వైడ్యాలు, భూమి, పొట్ర నేవ శాశ్వతం. శరీరం అనిత్యం. అంది కర్తవ్యం ఏంటి? ధర్మ సంగ్రహ. సంగ్రహ అంటే ఏంటి? సంపాదించు, ధర్మాన్ని సంపాదించు. ఎంత మంచి వాడు చెప్తారు. ధర్మాన్ని సంపాదించు. ధర్మాన్ని సంపాదించకపోతే మనం అన్నీ నష్టం అయిపోతుంది. అయితే భగవంతుడు ఎవరు అని చెప్పేసి చెప్పడానికి బోల్డ్ ఉన్నది. ఈ జగత్తులో అందరికీ భగవంతుని అంటున్నారు. ఈరోజు వచ్చిన వర్డ్స్ చెప్పుకోడు. ముండే మతం భిన్న. ఒక్కొక్క తలకాయ పైన, ఒక్కొక్క బుర్ర పైన ఒక్కొక్కరు
ఒక్కొక్క ప్రకారంగా మతి, వీడికి భగవంతుడు అంటాడు, వాడికి భగవంతుడు అంటాడు, వాడు భగవంతుడు అంటాడు. ఇది కాదు. ఇక్కడ చెప్తున్నారు ఎవరు? భీష్మదేవి ఎవరు భగవంతుడు అంటున్నారు? భగవాన్ సాక్షాత్ ఆద్య నారాయణ పుమాన్. అందరి ముందు చెప్తున్నారు కృష్ణుడు సాక్షాత్ భగవంతుడు. చెప్తున్నారేంటి? సో మునియస్య మత్ నా భిన్నం ధర్మస్య తత్వ నహితం గృహాయో ధర్మస్య తత్వం నిహతో గృహాయో. ధర్మాన్ని తెలుసుకుంటే ఏంటి? చాలా రహస్యమైనది. రహస్యం అంటే తెలిసేంటి? సీక్రెట్. ధర్మస్య తత్వం, ధర్మతత్వం నిహతో గృహ్య, అతి రహస్యమైనది. అందుకే ఏం చేయాలి? మహాజన జైన గ్రంథస్య పంథ. మహాత్ములు ఏ తోలో వెళ్ళారో, ఎవరికి భగవంతుడు అంటున్నారో మనం అటువంటి వ్యక్తికి భగవంతుడిని పూజించాలి అని చెప్పి చెప్తారు ఒకే శబ్దంలో. బ్రహ్మ కంట మహాత్ములు ఎవరు ఉన్నారా? శివుడు కన్నా మహాత్ములు ఎవరు ఉన్నారా? ఇక్కడ చెప్పండి. మహాదేవుని కన్నాను, బ్రహ్మ కన్నా, ఈ జగత్తులోని, ఈ బ్రహ్మాండంలోని కన్క్లూజన్. ఇంకా 2 minutesలో మనం ఈ కథని విరామం చేసుకుని ధ్యానపూర్వకంగా వినండి. బ్రహ్మ మొట్టమొదటి జీవి ఈ జగతంలో. బ్రహ్మ ఏం చెప్తున్నారు వినండి. మహాదేవులు ఎవరికైతే మృత్యువు లేదు, బ్రహ్మ కూడా మృత్యు ఉన్నది. ఇంకా ఇతర దేవతలకి, ఇంద్రుడి నుంచి చేమ వరకు అందరూ కర్మం తాలూకా బంధనం అందరికీ ఉన్నది. కర్మం తాలూకా దోషము అందరికీ ఉన్నది. ఎవరి నుంచి? ఇంద్రుడి నుంచి చేమ వరకు అందరి తాలూకా కర్మదోషం ఉన్నది. అందరూ అనుభవించాల్సింది. ఎవ్వరూ కర్మం నుంచి బయటపడలేరు. ఇంద్రుడి నుంచి చేమ వరకు మనం ఎంత మరి చెప్పుకోండి, తెలుసుకోండి. మహాదేవులు ఎవరికైతే మృత్యువు లేదు, అతన్ని ఎవరికి భజిస్తున్నారు? ఎవరికి స్మరిస్తున్నారు? ఎవరిని భగవంతుడు అనుకుంటున్నారు? మహాదేవులు, శివుడు. అతనికి మీరు మహాదేవుల కన్నా మహాత్ములు ఎవరు లేరు. మహాదేవులు ఎవరికి భగవంతుడు అంటున్నారు? ఏ భగవంతుడి పాదపద్మముల నుంచి నీళ్ళు వచ్చిందో, భగీరథి ఋషి ఈ భూమండలానికి తీసుకొచ్చారో, మహాదేవుని తలుచుకుంటే తను ఒక త్రిశూలం పైన ఆపొచ్చు, డమరు పైన ఆపొచ్చు, చేతిపైన ఆపొచ్చు, కాలుపైన ఆపొచ్చు, తను ఇతరితర అంగాలపైన ఆపొచ్చు. కానీ మహాదేవులు ఎక్కడ ఆపారు? ఎక్కడ ధారణ చేసుకున్నారు? శిరోధారి. ఓహో భాగ్యం, ఓహో భాగ్యం. ఆ భగవంతు తాలూకా బ్రహ్మ కడిగిన పాదం నుంచి వచ్చిన నీళ్ళు ఆ భగవంతుడిది నేను శిరోధార్యం చేస్తాను. ఎంతో ప్రౌడ్గా ఫీల్ అయ్యి, ప్రౌడ్గా ఏమంటారు తెలుగులోని? గొప్పగా, గర్భంగా స్వామి తాలూకా పాదపద్మాల నీళ్ళు నేను శిరోధార్యం చేస్తాను. అది మహాదేవుల తాలూకా తత్వం. ఎవరి పాదం కడిగారు? బ్రహ్మ స్వయంగా. ఈ సృష్టిలోని మొట్టమొదటి జీవి. మనకి వేదాలు ఇచ్చారు. వేదం ఎవరు చెప్పారు? భగవంతుడు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మ వేదం బ్రహ్మకు చెప్పారు. అటువంటి బ్రహ్మ ఎవరి పాదం కడిగారు? భగవంతుడు, విష్ణుమూర్తిది, కృష్ణుడిది. ఈ బ్రహ్మ మహాదేవుల కన్నా ఇంకా మహాజన ఎవరు మనకి ఆదర్శం లేరు ఈ జగత్తులో. మనకి జగత్తులో ఆదర్శం అనేది ఇద్దరు. ఇంకా ఉన్నారు బోల్డ్ మంది. 12 మంది మహాజనులు ఉన్నారు. శాస్త్రంలో రాసిన 12 మంది. 12 మందిలోని బ్రహ్మ ఒకడు, మరి మహాదేవుడు. ఈ మహాదేవుడు ఇద్దరు ఎవరికి పూజిస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? భగవంతుడు. వీళ్ళు ఇద్దరు ఎవరికి పూజిస్తున్నారు? మనం అటువంటి భగవంతుడిని మనం పూజించాలి. అదే తెలుసుకోవాలి ఇక్కడ కృష్ణుడు అని. అందుకే చెప్తున్నారు ఆద్యో పుమాన్, ఆద్యో నారాయణ పుమాన్, సోవే భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమాన్. ఎంతమంది ఋషులతోని, ఎంతమంది కౌరవ పక్షులని, ధర్మక్షేత్రులని, కురుక్షేత్రులని భీష్మ పితామహ సరసజ్జలు చెప్తున్నారు. ఆ కృష్ణుడు మామూలు కృష్ణుడు కాదు అయ్యా,
సాక్షాత్ నారాయణుడు. భగవాన్ సాక్షాత్ ఆద్యో నారాయణ పుమానతను. ఎవరైతే ఇటువంటి శ్రీకృష్ణ పరమాత్మని తలుచుకుంటారో, భక్తి చేస్తారో, స్మరిస్తారో, వారి జీవితంలో కర్మమే లేకుండా పోతుంది. సర్వకర్మ భస్మచాత్, అన్ని కర్మము భస్మైపోతుంది ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మ తనకు భక్తి చేస్తారు. నేను ఎంతసేపు తిరిగి 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 చెప్పడానికి కారణం ఏంటి? ఇదే. ఎవరికి భగవంతుడు అంటున్నారో, భీష్మ పితామహ అంటున్నారు, ఎవరి ముందే అంటున్నారు. మరి మహాదేవులు, మరి బ్రహ్మ కూడా ఎవరికి పూజిస్తున్నారు? చూసారు, ఒక పొలంలోని ఒక తోవ ఎప్పుడు అవుతుందో తెలుసా? కొంతమంది అలా నడుస్తూ 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 నడుస్తే అక్కడ ఒక మార్క్ వచ్చేస్తుంది. ఆ నడిచే తోవలో ఒక మార్క్ వచ్చేస్తుంది. అవునా? మనకి ఎక్కడ మార్క్ ఉండదు. ఎక్కడైతే నడుస్తామో ఒక తోవలాగా అయిపోతుంది. ఆ తోవలను మనం వెళ్ళిపోతే ఆ పొలం నుంచి బయటకు వచ్చేయగలం. లేదంటే తోవ లేకపోతే మనం కనిపెట్టిపోతే ఏ లోన్ దూరిపోతాం, ఎక్కడ బురద ఉంటుందో, ఎక్కడ గొయ్యి ఉంటుందో, ఎక్కడ ముళ్ళు ఉంటుందో, ఎక్కడ ఏముంటుందో తెలియదు. కానీ ఆ తోవలో వెళ్తే మనం ఖచ్చితంగాను ఆ పొలం నుంచి బయటకు వచ్చేయగలం. అదే మహాదేవుడు బ్రహ్మ చెప్తున్నారు. ఈ తోవలో వెళ్ళండి అయ్యా, మీరు సాక్షాత్ ఆద్యో నారాయణ భగవంతుడికి మీరు పొందుతారు అని చెప్పి చెప్తున్నారు. ఆ తోవలో మనం వెళ్ళాలి. మహాదేవుడు ఏ తోవ చెప్పారు, బ్రహ్మ ఏ తోవ చెప్పారు, అదే భాగవతం, అదే మనం నిత్యం సత్సంగం. ఆ తోవ మళ్ళీ మనం ముందుకి తెలుసుకుందాం. ఏం తోవ, వాళ్ళు ఏ తోవలో వెళ్ళారు, మనం కూడాను ఆ తోవని. మహాజన జైన గంథస్య పంథ. గంథస్య పంథ అంటే తోవ, పంథ అంటే తోవ. వాళ్ళు ఏ దారిలో వెళ్ళారు, మనం ఆ దారిలో వెళ్ళాలట. అది చెప్తున్నారు ఇక్కడ. సో మహాదేవులు బ్రహ్మ ఏ దారిలో వెళ్ళాలి, మనం ఆ దారికి వెళ్దాం. సో ఈరోజు ఇక్కడ కథాని విరామం చేస్తూ, భగవంతుని ఏ దారిలోకి వెళ్తే మనం పొందుతామో ఆ దారిలో పక్షంగా ఈ నామస్మరణం అనేది అతి అద్భుతమైన తోవ కలియుగంలో. సో అంటే ఈ తోవని మనం ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఖచ్చితంగా ప్రతిరోజు కొన్ని సమయం ఈ నామస్మరణ గురించి మనం కేటాయించాల్సింది. సో అందరూ ఇప్పుడు భగవంతుడు ఇచ్చిన అవకాశంకి చక్కగా ధ్యానపూర్వకంగా నామం చేయాలి. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇక్కడ నామం తెలియదు ఎవరికైనా? అందరికీ నామం తెలుసా? ఎవరికి నామం తెలియదు? ఫస్ట్ టైం